ఫుడ్ కలర్ అక్కర్లా. రెస్టారెంట్ స్టైల్ అది తిరిగిపోయింది. సూపర్ ఉందండి, టేస్ట్ చాలా చాలా బాగుంది. పొద్దున్నుంచి మా అమ్మాయి 3 అవర్స్ కష్టపడి చేసిందనమాట, స్పెషల్ డిష్. దానికోసమైనా మీరు తప్పకుండా ఫుల్ వీడియో చూడాలండి, చాలా చాలా బాగుంది. పొద్దున్నే ఇలాంటివి తినరు ఎవరును, కానీ నాకు ఆ టేస్ట్ చాలా బాగా నచ్చింది. వాసన ఆ టేస్ట్ అద్దరిపోయిందనమాట. అందుకని నేను తినకుండా ఉండలేకపోతున్నాను, మీకు చెప్పకుండా అంతకంటే ఉండలేను. మిర్చి కొరుక్కుని తింటూ ఉంటే అద్దరిపోయిందండి, సూపర్గా ఉంది, చాలా చాలా నచ్చింది. ఫుల్ వీడియో చూడండి, మన వారణాసి వంటిల్తో ఫుల్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, ఓకేనా? నేనైతే ఇదంతా తింటాను, శుభ్రంగా ఎంజాయ్ చేస్తాను. బాగా చేసింది మా అమ్మాయి, అది మాట చెప్పుకోవాలి. పిల్లలు అలా చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా, పిల్లలు చేసింది మనం తింటూ ఉంటే భలే ఉంటుంది. చూడండి ఫుల్ వీడియో. అమ్మయ్య, ఇవాళకి మార్నింగ్ వాక్ అయిపోయిందండి. ఇవాళ కొంచెం లేట్గానే వెళ్ళాను, అయిపోయింది. ఇవాళకి ఇంకా ఫ్రెష్ అవ్వాలి కదండి. ఓ, మా అమ్మ ఏదో రెడీ చేసేస్తుందండో. నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి మా అమ్మ ఏదో ప్రిపేర్ చేసేస్తుంది. ఏం చేస్తున్నావు? గోబీ మంచూరియా ఇవాళ స్పెషల్, నీకు సర్ప్రైజ్. ఏంటి ఇవాళ ఇంత ఫాస్ట్గా చేసేస్తున్నావు? ఇవాళ పాట్లక్ ఉంది. అవునా? ఓ, స్పెషల్స్ పట్టుకెళ్ళాలని నేను స్టార్టర్స్ పట్టుకెళ్తున్నా. ఓకే, ఏం చేసా? గోబీ తరిగేసుకుని వేడి నీళ్ళలో ఒకసారి బ్లాంచ్ చేసి 5 minutes నుంచి తీసేసాను గోబీ. ఓకే, తర్వాత మంచూరియా కోసం మనం పిండి తయారు చేసుకున్నాం. ఈ కన్సిస్టెన్సీనే ఉండాలి. ఏం చేసావేటి? మైదా హెల్దీయే. నీ హెల్దీ ఛానల్ వాళ్ళు ఒక్కరోజు అన్హెల్దీ రెసిపీ, బట్ ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ పర్వాలేదు, ఎప్పుడైనా కదా తినచ్చు, పర్వాలేదు. అప్పుడప్పుడు తినడానికి ఏమీ కాదు, రోజు తినకూడదు, రెగ్యులర్గా తినకూడదు. కానీ మనం బయట కొని కనుకంటే ఇలా చేసుకోవడం, ఇంట్లో చేసుకోవడం బెటరే కదా. కరెక్ట్. మైదా కార్న్ఫ్లవర్ ఈక్వల్ ప్రపోర్షన్స్ లో వేసి కొంచెం సాల్ట్ అండ్ కారం వేయాలి. నేను గోచుగారు వేసాను కొంచెం కొరియన్ టచ్ కోసం, అందుకని ఫ్లేకీగా ఉంది. ఇది గోచుగారు అనమాట, కొరియన్ది. నేను అది ట్రై చేశాను, వాసన అయితే చాలా బాగుంది. ఇప్పటికే ఇది మిక్స్ చేస్తుంటేనే వాసన బాగా వచ్చింది. ఓకే, ఇంకా అవి గోబీ అప్పుడే కట్ చేసుకోవడం, నేను వెళ్ళి వచ్చేలోపు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇదేం చేసావు మరి? ఈ గోబీ కట్ చేసి వేడి నీళ్ళలో వేసి ఇగో వేడి నీళ్ళు వేసి తీసి పక్కన పెట్టాను అనమాట 5 minutes. ఎందుకు వేయాలి అలాగా? పెస్టిసైడ్స్ అవి ఉంటాయి కదా, పురుగులు అవన్నీ లోపల ఉంటాయి, మనకు కనిపించవు. అందుకని అలా వేస్తే లోపల ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి, అన్ని ఫ్రీగా ఉంటే మంచిది. వేడి నీళ్ళలో వేస్తే వాషింగ్ టెక్నిక్, ఈ వెజిటబుల్ వాషింగ్ టెక్నిక్ ఇలా వేడి నీళ్ళలో వేస్తే పురుగులు అనేవి బయటకు వచ్చేసి చచ్చిపోతాయి, పడి ఉంటాయి. కాబట్టి అట్లా చేసుకోవాలి, కరెక్ట్గా చేస్తాను. నేను తీస్తున్నాను, నీళ్ళు పంపేసి మిగిలిన ఆయిల్ ఎసరు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత పెట్టాను, ప్యాన్ లో ఆయిల్ వేయాలి. ఇదిగోండి, ఇదేమో సాస్ కోసం అనమాట. ఇంకా ప్రిపరేషన్ అవుతుంది. ఇలా రండి, ఇంకొకటి చూపిస్తాను మీకు నేను. ఇదిగో చూసారా, ఇదండి. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో ఇది ఒకటి తీసుకొచ్చానులేండి, పప్పాయ ఒకటి. ఇది తీసుకున్నా, చూసారా? ఇదిగోండి పనస పండు ఇది తీసుకున్నాను. ఇక్కడ కొంచెం పోయింది, ఏం కాదులేండి, బాగానే ఉంటుంది. ఇది తీసేస్తే బాగానే ఉంటుంది. కాస్త ఎండలో పెట్టాను అనమాట. ఇది నేను ఇట్లాగా పెడితే పండిపోతుంది, తీయగుంది, బాగుంది.
ఇదిగోనండి, ఒక్కసారి తీసేసాను, మళ్ళా ఇంకొకసారి వేసాను అనమాట. బాగా క్రిస్పీగా బాగున్నాయండి. దీనికి మళ్ళీ మనం సాస్ వేయాలి కదా, సాస్ వేసి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దాకా నేను వేసాను. నాకు టైం అయిపోతుందని హెల్ప్ చేస్తున్నావు నాకు థ్యాంక్ యూ. ఏం లేదు, పాపాయికి స్నానం చేయిస్తున్నావు నువ్వు, నేను ఇది పని చేద్దామని. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, అందుకని నేను నా చెయ్యి పెట్టే. చేయబడితే అమ్మా మన వాళ్ళకి చూపిద్దాం నువ్వు ఎలా వేస్తావు. మనం చేయబట్టకుండా వేస్తున్నాం. ఎంతైనా యూస్ ఇలాగే ఉంటాం. మన స్టైలే వేరు. మీ ముందు మేమెంత మేము ఈ స్టైల్కి రాలేక ఏదో మా కష్టాలు మేము పడుతున్నాం. ఇంత నిదానంగా మాకు ఉండదు, నిదానమే ప్రధానం అన్నారు కానీ అంత నిదానంగా వేసుకునేటప్పటికి టైం అవుతుందని అదొక కంగారు అనమాట. ఏదో గబగబా వేసేయాలి, చేసేయాలి, పిల్లలు పెట్టేయాలి అని కంగారే తప్పించి ఇంకో ధ్యాస ఉండదు మాకు. అది ఎక్స్పీరియన్స్ మీది, మాది ఎక్కడ ఎక్స్పీరియన్స్, జస్ట్ లెర్నింగ్ స్టేజ్. బాగా వేసావు చక్కగాను. వెంటనే కలుపుకూడదు, కొంచెం సేపు వెంటనే కలుపుకూడదు. ఇంకొంచెం వేసి అయితే చుట్టూ వేసేయచ్చు, మొత్తం నిండా వేసుకోవాలి సార్. చేతిలో వేసుకునే బెస్ట్ లాగా ఉందమ్మా. ఎంతైనా ఓల్డ్ ఇస్ గోల్డ్. ఐ థింక్ ఐ లెర్న్ సంథింగ్ న్యూ. ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఏమైతుందో ఒకసారి కడుక్కుంటా అయిపోదా. అదే మరి ఇక్కడ అన్ని సుకుమారాలుగా అవ్వవు. వంట దగ్గరికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా చెయ్యి పెట్టకుండా చెయ్యాలంటే అవ్వదు, నడవదు. అది అవదమ్మా, అప్పుడు చేయబడితేనే టేస్ట్ వస్తుంది. అప్పుడు ఏమనాలి, అది అవదమ్మా అనాలి. మీరు చెప్పగలరు, నేను చెప్తున్నా ఎక్స్పీరియన్స్. అవదు. ఈరోజు మా అమ్మాయి చేసిన స్పెషల్ గోబీ మంచూరియా. టేస్ట్ బాగానే వస్తున్నాయి వాళ్ళండి. ఎందుకు బాగుండదు, శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంది. చూస్తుంటే వాసన అయితే బాగానే ఉంది. వాసన ఎప్పుడు తప్పు చెప్పదు మనం. కరెక్టే. ఓకే, ఇప్పుడు ఏంటంటే కాసేపు ఉంచాలి దీన్ని, కొంచెం హైలో పెట్టు. కాస్త అలా వేసిన తర్వాత వెంటనే కదపకూడదు, కదిపేస్తే పిండి అంతా అతుక్కుపోతుంది, దానికి గరిటికే అతుక్కుంటుంది. అందుకని నేను కంగారు కొలది కలిపిస్తూ ఉంటాను, కానీ అలా కలపకూడదు. వేగిన తర్వాత తీద్దాం. సాస్ వేసుకుంటే ఫైనల్ స్టేజ్. అదిగోండి, అవి మంచూరియా అయితే వేగుతున్నాయి. సాస్ కోసం ఆనియన్, తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం. అదే పీల్ చేసి పెట్టుకున్నాము. కట్ చేసుకోవాలి, సన్నసన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఒకళ్ళు ఒక పని ఒకళ్ళు ఒక పని చేసుకుంటే అయిపోతుంది కదా తొందరగాను. ఆఫీస్ కూడా టైం అయిపోతుంది, గబగబా వెళ్ళాలి ఇంకా. అందుకని నేను కాదులేండి, మా అమ్మాయి. నాది ఇల్లే ఆఫీసు. ఎంత చూస్తుంటారు కదా రోజు. ఇదే ఇలా కట్ చేసేసుకుంటే, సన్నగా కట్ చేసేసుకోండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఆనియన్ కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మా అమ్మాయి అక్కడ వేసేస్తుంది. మీరు చేస్తారా ఇట్లాగా? టీమ్ వర్క్. ఇలా చేసుకుంటే బాగుంటుందండి, అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది అనమాట చక్కగా. అంటే ఒక్కళ్ళే చేసుకోకుండా కొంచెం టీం వర్క్లా చేసుకున్నామే అనుకోండి, తేలికైపోతుంది కదా, పని తేలికవుతుంది. నేనేమంత సన్నగా కట్ చేయట్లేదు రండి. ఆన్లో వేసేస్తే
మంచూరియా. వావ్, అమేజింగ్. ఉండండి ఒకసారి తిని చెప్తా. బాగుంది. ఆయిల్ పెట్టుకుని మనం అదే వాడుతున్నాము. అందులో గార్లిక్, ఈ దీంట్లో ఆయిల్ తీసి ఆ బాక్స్లో వేసేసాను. వేసేసి కొంచెం ఆయిల్ ఉంచేసి దీంట్లోనే గార్లిక్ వేయించుకోవాలి. ఫస్ట్ సాస్ చేసుకుంటున్నాం మనం. వెట్ మంచూరియా కోసం సాస్, గార్లిక్ అది ఆల్మోస్ట్ అయిపోయింది. దాని తర్వాత చిల్లీస్, రైట్ సైడ్ పెట్టుకో గరిటి. దాంట్లో అవి పచ్చిమిరపకాయలు వేయించుకుని కొద్దిగా సాల్ట్ వేసాను పైన, మరి చప్పగా లేకుండా. ఇదిగోండి ఆనియన్స్. ఈ సాసే ముఖ్యం అన్నమాట దీనికి, మంచిగా బాగుంటుంది. చేసుకుంటే సాస్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంకేముంది, పకోడీలాగే ఉంటుంది మనకి. కాలీఫ్లవర్ పకోడీ అంటారు దీన్ని. మంచూరియా అంటే సాస్. ఆనియన్స్ వేయగానే మా అమ్మ నేర్పిన చిట్కా సాల్ట్ వేయకపోతే ఏమవుతుంది, మంచిగా వేగదు, తొందరగా కుక్ అవుతుంది, మాడిపోతుంది కూడా. సాల్ట్ వేయకపోతే ఆనియన్స్ తొందరగా మాడిపోతాయి. అది వేస్తే మంచిగా కుక్ అవుతుంది, బాగుంటుంది. కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. మనం సాల్ట్ అంచలంచలుగా వేసుకుంటే కొంచెం బాగా వేగాక సాసెస్ వేసుకోవాలండి. ఏదో సాస్ చూపిస్తా. సాస్ చూపిస్తావా? ఇదిగోండి వీటికి కావాల్సిన సాస్ వేసేటప్పుడు చెప్తుంది. ఇవి కావాలన్నమాట. అలాగే ఇదిగోండి ఇలా పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఎండిపోకుండా ఉండాలంటే ఈ బాటిల్లో నీళ్లు పోసి ఆ చివర అంతా తీసేయాలండి. కాడలాగే ఉండాలి. చివర ఆకులు అవి వండకుండా ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందని ఏం చెప్పను కానండి, పర్లేదు, ఒక 2-3 days ఉంటుంది. ఇలాగా ఇది మనకి కొత్తిమీర కావాలి, కట్ చేసుకుని వేసుకుందాం. ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుందాం. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తాను. మిరపకాయలు వేయించా కదా, పైన ఇలా సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేస్తే ఆ మంచూరియా తింటప్పుడు కొరుక్కు తింటే బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇది మరీ ఎక్కువ కారం కాదండి, లైట్ స్పైస్ ఉంటుంది అనమాట ఈ కారం మిరపకాయకి. సోయా సాస్ ఈ బాటిల్స్ బాగున్నాయి. మరి ఎక్కువ వేస్తే అదొక సవర్నెస్ వస్తుంది, జస్ట్ కొంచెం. ఇది రెడ్ చిల్లీ సాస్. ఇంకా దీంట్లో కారం వేయక్కర్లేదు, చిల్లీ సాస్. ఓకే. ఒకసారి కలిపేసుకొని ఇంకా టమాటో సాస్ కూడా వేయాలా? టమాటో సాస్ కూడా వేయాలి.
టొమాటో సాస్. టొమాటో సాస్ కొంచెం ఎక్కువ వేస్తాం మనం. దాంతో టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ సరిపడా టొమాటో సాస్. ఇవన్నీ కావాలండి ఈ మంచూరియా చేయాలంటే. ఇంకొకటి చెప్పాలి, దీంట్లో మీరు అజినమోటో అనేది వేయకూడదండి. అది మనం అసలు వాడము, అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మైదాను ఈ కార్న్ఫ్లోరే మంచిది కాదు. దానికి తోడు ఈ అజినమోటో వేసామంటే అజినమోటో అస్సలు మంచిది కాదండి. ఇక మైదాను ఇది ఒక్కరో కొంచెం పర్లేదు, కానీ అజినమోటో అనేది వాడకండి. మేమైతే వాడము, మీరు కూడా వాడకండి. మేము కూడా కలర్స్ ఏది వేయలేదండి, అన్నీ న్యాచురలే ఇవంతాను. కలర్ కావాలంటే మీరు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి, కానీ నేనైతే వేయలేదు. బాగా వచ్చింది కదా, కొంచెం వాటర్ వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటే చేసేయి. ఈరోజు వ్లాగ్ అద్దరిపోవాలి. నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి. మా అమ్మాయి కష్టపడి చేస్తోంది ఇష్టంగా. 3 గంటల నుంచి కష్టపడుతున్నాము. మంచూరియానే కదా అనిపిస్తుంది, కానీ మనం క్వాంటిటీ బట్టి టైం అండి ఎప్పుడైనా. ఇక్కడ పెడతాను ఇటు పక్కకి. అదే 3 అవర్స్ నుంచి పాపం కష్టపడి చేస్తోందండి. పొద్దున్న నుంచి దీనికి ఇదే పని అవుతుంది. ఆఫీస్కి వెళ్ళాలి కదా, మళ్ళీ తీసుకెళ్ళాలి, బాగుండాలని. మంచిగా ఏదైనా చేసిందంటే పర్ఫెక్ట్గా చేస్తుంది రండి, మంచిగా. ఇది అవుతుండగా ఈ లోపల మనం కార్న్ స్లర్రీ చేసుకోవాలి. అది చిక్కబడాలి కదా, దానికోసం. ఎంతమందికి ఇష్టం ఇది? ఇష్టమైన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయి. ట్రెడిషనల్ రెసిపీస్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. మన ఛానల్లో ఊరగాయలు అన్నీ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇది మాత్రం చాలా బాగుందండి. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అమ్మ, కొంచెం కార్న్ స్టార్చ్ తీసుకుని అది కొంచెం వాటర్లో మిక్స్ చేసి వాటర్లో చేసుకోవాలి. ఎందుకంటే మనకి మరీ నీళ్ళ కన్సిస్టెన్సీ రాకుండా కార్న్ స్టార్చ్ చేస్తే అతుక్కుంటుంది కదా. మనం బయట మంచూరియా తింటే అలా కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది. అందుకని ఆ కన్సిస్టెన్సీ కోసం కార్న్ ఫ్లవర్ వేసి కార్న్ స్టార్చ్ వాటర్లో కలుపుకునేస్తే ఇది బైండింగ్ కోసం సూపీ టెక్స్చర్ వస్తుంది. కొద్దిగా కార్న్ఫ్లవర్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ తీసుకుని కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేసుకోండి. కలుపుకుని దాంట్లో వేస్తే కొంచెం థిక్ అవుతుంది అనమాట. మరి లూజ్గా కాకుండా కొంచెం అతుక్కున్నట్టు వస్తుంది. మరి పల్చగా చారు లాగా కాకుండా కన్సిస్టెన్సీ మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, ఇదిగోండి మా ఫిష్ చూసారా? ఫిష్ గాడు ఇక్కడ ఉన్నాడు, తిరిగేస్తున్నాడు. చూస్తూ వంట చేసుకుంటే భలే బాగుంటుంది. ఇది అయిపోయిన దాంట్లో వేసేయడమేనా? ఇంకా కొంచెం వేద్దాం. ఇందులో మనం సాల్ట్ లైట్గానే వేసాం కదా, సాల్ట్ అదే చూసుకోవాలి. ఈ సాసెస్కి అన్ని సరిపడా సాల్ట్ చూసుకుని వేస్తే అయిపోయినట్టే. ఇంకా అయితే సాస్ వేసుకున్నాక వాటర్ చూసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్నాము. దాని తర్వాత ఈ కార్న్ స్టార్చ్ కూడా వేస్తే మనకి చిక్కబడుతుంది. అంటే ఇంత క్వాంటిటీకి సరిపోవాలి కాబట్టి కొంచెం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని చేసుకున్న తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకున్నది దాంట్లో వేసుకుంటే థిక్ అవుతుంది. కొంచెం ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు ఇది దాంట్లో వేసేసుకోవాలన్నమాట. చిక్కుపడిపోతుంది. కార్న్ స్టార్చ్ కదా, అది అంతా స్టార్చ్ అని అరుగుతూనే కాదు. బాగుంది, కలర్ఫుల్గా భలేగా ఉంది. మనకి ఫుడ్ కలర్ అక్కర్లా, వేసే సరిపోతుంది. ఇంకా పేపర్లు పడిపోతాయి, జాగ్రత్తగా వేయాలి. కొంచెం లేట్ అయినా కూడా నిదానంగా వేసుకుంటేనే బెస్ట్. మూమెంట్ ఆఫ్ ట్రూత్. మొత్తం ఉప్పియాలని ఉంది కానీ మనకి అదే కొంచెం 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 పట్టు 2 చేతులు తీసేలేతే పేపర్ పడిపోతుందమ్మా. ఆ పేపర్ పడిపోతుందమ్మా, చూసుకో.
I got it. I got it. I got it. అది టిష్యూస్ ఎందుకంటే ఆయిల్ పీల్చుకుంటుందని చెప్పి వేసామన్నమాట అది. ఇంక ఇప్పుడు అక్కర్లేదు టిష్యూ. అదండి జాగ్రత్తగా అలాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మీకు ఒక అయిపోయిన తర్వాత చూపిస్తాం. మళ్ళీ ఫైనల్ లుక్ ఎట్లా ఉందనేది చక్కగా ఒక ప్లేట్లో వేసి చూపిస్తాం మీకు. ఓకేనా? రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా అదిరిపోయింది. రెడీ. సాస్ మొత్తం పట్టుకుంది అంతకి. ఇదేనండి బయట చేసే కంటే మనం చేసుకుంటేనే అదిరిపోతుంది అనమాట. చాలా హెల్తీగా చేసుకోవచ్చు మనం. ఒక మైదా ఉందనే బాధే కానీ అంతా హెల్తీగా చేసుకున్నదే. This is our Manchuria, Gobi Manchuria. సాస్ మంచి గ్లేజ్ ఇస్తుంది. ఫైనల్ టచ్ గార్నిష్. కొత్తిమీర వేసుకుంటే అదిరిపోతుందండి. సూపర్. Take a close look. Wow. Zing, amazing. టేస్ట్ చేయనా? కొద్దిగా టేస్ట్ చేస్తాను ఎందుకంటే ఆఫీస్ పట్టుకెళ్ళాలి కదా. ఏమండి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి. సూపర్గా ఉందండి. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చేసిందండి నిజంగాను. చాలా బాగా చేసింది. నేను వచ్చేటప్పటికి నాకు సర్ప్రైజ్ అనమాట. రెడీ చేసేస్తావు నేనే వచ్చి చేయాలేమో అనుకున్నాను కానీ తనే స్టార్ట్ చేసేసింది అనమాట. బాగా చేసిందండి. సూపర్గా చేసింది. యాజ్ యూజువల్ మా అమ్మ హెల్ప్ లేనిదే ఏది ముగించలేను కాబట్టి మా అమ్మ చాలా హెల్ప్ చేసింది. బట్ రెసిపీ మందే. తింటూ ఉంటే అప్పుడప్పుడు అలా తినాలనిపిస్తుంది. ఆఫీస్ పట్టుకెళ్ళడానికి కావాలిగా పాపం వాళ్ళకి. అసలే పాటలా కట్ట వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎవరెవరు ఏం తెచ్చారా అని. అందుకని ఇది ఉంచుదానిలేండి పాపం. మేము కొంచెం తీసుకుంటాం ఇంట్లోకి. తీసుకోకుండా ఎట్లా. ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. పాపం చాలా కష్టపడి చేసింది. ఒక 3 hours కష్టపడి చేసింది కాబట్టి అందరూ గట్టిగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. ఉంటా మరి.